రెండు నెలలుండే గడువింక ప్రేమ మీరనాదు బాబాయ్ అబ్బాయి డ్రామా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? 10 తలకాయలు ఉండాల్సిన రావణుడికి 9 తలకాయలే ఉన్నాయి. కావాలంటే చూడు. మదిరనేత్రి నిన్ను తెలకాలు ఉన్నాయి కదా అబ్బాయి. బాబాయ్ నువ్వు మందులో మాట్లాడుతున్నావు. కావాలంటే చూడు. క్వార్టర్ పందెం. వీడు క్వార్టర్కి బొక్కెట్టాలో ఉన్నాడు. ఏంటి బొక్క గిక్క అంటున్నావు? బొక్క కదా అబ్బాయి, లెక్కెట్టాను అంటున్నాను. అయితే పందెం కట్టు. లెక్కటి ఎన్ని తలకాయలు ఉన్నాయో. వీడు వదిలేలా లేడు. వీడి దారిలో వెళ్ళిపోతేనే బెటర్. కరెక్ట్ గా 9 ఉన్నాయి అబ్బాయి. కేవలం క్వార్టర్ మందు కోసం 10 తలకాయలు 9 తలకాయలు అంటావా? వయసుని బట్టాన బిహేవ్ చేయొద్దు. ఊస్తే ఊసాడు. క్వార్టర్ మిగిలింది. అబ్బాయి వచ్చి వెళ్ళరా. కొత్త మహిషిగా నిన్ను చెడ్డ అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని. ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలవు. కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి. అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు. కానీ నువ్వు రాయకుండా ఉండలేవు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను. కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వదలను. భలే ఉందా కాడి? ఏడి కాడి? ఎవడ్రా నువ్వు? సిటీలో ఉన్న ఆంజనేయులందరినీ తీసుకొచ్చాం సార్. ఎందుకు సార్ మమ్మల్ని అందరిని పిలిచారు? రామాంజనేయుతో నాటకం అయ్యేలా నేను బాగా చేస్తాను సార్. చేసి చూపెట్టమంటారా? నేను అడిగానా? పోనీ పద్యం పాడతా. రామా మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. సార్ కొట్టాలా? భలేవారు సార్. మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి బొక్కలో దోస్తాను సార్. చెప్పింది కొట్టు. ఎరా తప్పించుకుందామని చూస్తున్నావా? అస్సలు తగలకుండా సార్ నాటకాల్లో ఇలాగే కొడతారు సార్. వెనక నుంచి సౌండ్ ఇస్తారు సార్. ఇది పోలీస్ స్టేషన్. అవును సార్. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి. కొట్టు. కొట్రా. ఓరి దుష్టుడా, మూర్ఖుడా, కాచుకొని నా దెబ్బ. ఎందుకు తిడుతున్నావు? సార్ నేను బాగా ఎమోషన్ అయితే తిడితే కానీ కొట్టలేను సార్. సరే కానీ తిట్టు. ఓరి దుష్టరావణ, సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకెంత ధైర్యం? ఏంటి సార్ మీరే కదా సార్ కొట్టపతి, మళ్ళీ ఎందుకు కొట్టారండి? ఇది కొట్టినందుకు కాదురా, తిట్టినందుకు. మీరెవరు కొట్టలేదు.
కొట్టలేదురా. కొట్టలేదా? ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాం. కొట్టారు, కానీ కొట్టింది మీరు కాదు. ఇదేంటి తిన్న దెబ్బలకు స్క్రూ గాని లూజ్ అయిందా? వాడిని వదలను, పట్టుకుంటాను. ఆడిని జన్మలో కనిపెట్టలేడు. ఎలా చెప్పగలవు? హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే. ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరికించా. లేదు సార్, ఇంకా రాలేదు. షాప్ ఇంకా తీయలేదు సార్. ఏమయ్యా, సార్. ఇక్కడ కొత్తగా ఇంపోర్టెడ్ యాంప్లిఫైర్ అమ్మాయి షాప్ పెట్టారంటే ఎక్కడది? ఓకే బాయ్. అలా సీదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. రైట్ సైడ్ చూస్తే అక్కడే ఉంటుంది. తెరిచుంటారా? తెచ్చారు. సరే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? చెప్పాను కదా నా వెంట పడద్దని. నీకు అర్థం కదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నువ్వు మారవా? అది కాదండి, నేను ఇక్కడ ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తావు అంతే కదా? చూడు, నీ హెల్ప్ నాకు అవసరం లేదు. నన్ను ఆ భగవంతుడే కాపాడతాడు. ఒకవేళ నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. ఏంటన్నా, ఎందుకలా అమ్మాయి అనవసరంగా తిడుతుంది? మనకు కనిపిస్తే తిట్టకుండా ముద్ద పెట్టుకుంటుంది. పద మన పని చూసుకుందాం. నేను అరగంటలో వస్తాను రా. చెప్పానుగా సీతాదేవి ఇంటికి వెళ్తున్నానని. ఈ చుట్టుపక్కల ఏరియాలో గల్లీ గల్లీ వెతికి వీళ్ళందరినీ నేనే పట్టుకున్నాను సార్. వీళ్ళు కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. నేను బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇవన్నీ అరేంజ్ చేస్తారు. పాపం ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా అని నేను తెచ్చుకున్నాను. నీళ్లు తీసుకురా. నీ చేత్తో కనిపిస్తే కిక్కు బాగా ఎక్కుతుంది. పో. పో. ఇంత తొందరగా నువ్వు ఎవడ్రా నువ్వు? ఖాళీ. ఓ, ఈ ఏరియాలో రౌడీజం చేసేది నువ్వేనా? రౌడీజం నేను కాదు సార్ చేసేది. మీరు బయలుదేరండి. అంటే నేను రౌడీనా? అలా అనలేదు సార్, మీరు బయలుదేరండి. లేదు లేదు లేదు, చెప్పు చెప్పు చెప్పు. రౌడీ అనే కదా అన్నా? నేను అనింది అది కాదు సార్, మీరు అర్థం చేసుకోండి. ఏంట్రా కాదు? చూసావుగా పోలీస్ దెబ్బ, బాగా అర్థమైందా? పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి. ఏంట్రా డ్రామా? చూసావుగా ఖాళీ దెబ్బ? ఇంతకు ముందు అర్థం కాని విషయాలని బాగా అర్థమై ఉంటాయే. ఇంకోసారి ఇంటి వైపు చూసావో పగిలిపోద్ది. ఏంటి కాళీ, స్వామివారి బ్రహ్మోత్సవానికి లైటింగ్ చేయడానికి తప్పితే ఎప్పుడు రావే. ఈ రోజేంటి కొత్తగా? ఏమి లేదు స్వామి, మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ రోజు కలెక్టర్ పరీక్ష రాయిపోతుంది. అందుకని అమ్మాయి పేరు మీద అర్చన చేద్దామని వచ్చా. ఓ బేషుగ్గా చేద్దాం. ఇదిగో స్వామి, 4 మంత్రాలు ఎక్కువ చదివి అమ్మాయి పాస్ అయ్యేటట్టు చూడండి. అలాగే.